ఇదేంది సార్ 21, 2 దీన్ని ఎందుకయ్యా నువ్వు 212 అని చదవకుండా 21, 2 అని చదువుతున్నావు అంటే ఇక్కడ ఒక బార్ ఉండాలి. ఈ బార్ దేనికి తెలుసా ఇది? ఇది ముందైతే ఫస్టు పవన్ కళ్యాణ్‌కి ఆయన సచివాలయంలో పవన్ కళ్యాణ్ రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 రూమ్‌ని అదే 21, 2 రూమ్‌ని కేటాయించారు. ఇదే అంతస్తులో జనసేనకి సంబంధించిన మంత్రులు చాంబర్‌లు ఉన్నాయన్నా కదా! ఈ 212 దేనికి సింబల్ అంటే 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లకు సంబంధించి. ఇది ఇప్పటివరకు ఎవరు హైలైట్ చేయలా. ఈ 212 కలిపితే 2, 2, 4, 1, 5 ఇది బిజినెస్ నంబర్. దీన్ని బట్టి ఆయన ఎంత గొప్పగా రేపటి రోజున తన రాజకీయాన్ని మరింత పదునెక్కేలాగా చేస్తారు. ఆయన పరిస్థితి ఏంది? అవన్నిటిని వచ్చే రోజుల్లో మనం చూడాల్సుంటది. మొత్తానికైతే 212 ఆయన కోరి చేసుకున్నాడా? లేకపోతే ఆహ్, ఆయన యొక్క మామూలుగా ఈ అంకెలాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది. పోయినసారి 23 అనే దాన్ని హైలైట్ చేస్తూ చెప్పారు. ఏది గత ఎన్నికల ఫలితాలప్పుడు టీడీపీకి 23 అనేది బాగా ఎక్కువగా వినిపించింది. లాస్ట్‌కి లోకేష్ బర్త్ డేట్ కూడా 23 అని, వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 23 అని, ఆయన గతంలో బ వైసీపీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యే సంఖ్య కూడా 23 అని, ఆయన ఇప్పటివరకు 23 ఇవి తీసుకున్నాడని, స్టేలు అవి ఇవి అన్నీ 23తో లింకప్ చేశారు. ఇప్పుడు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లది కూడా మేము ఇన్ని రోజులు పాదయాత్ర చేశామని, అది మొత్తం కూడితే 11 అని, ఇలాగ ఒక 5, 6, 11 కలిపారు. 1, 6, 4 కూటమి ఆ మొత్తాన్ని కలిపిన 11 వస్తుందని, ఇట్లాగా చాలా లింకులు కలిపారు. 11, 11, 11 అని. ఇప్పుడు ఆహ్, ఈ 21, 2 అంటే 21 అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు, 2 పార్లమెంట్ ఎంపీ సీట్లు అనే దానికి ఇది లింక్ ఉందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఊరికే ఇవ్వలేదు ఈ నంబర్‌ని జనసేనకి ఆయన ఉప ముఖ్యమంత్రి కదా! పవన్ కళ్యాణ్ అనేది ఒక టాక్.